రీసెంట్‌గా అండ్ ప్రీవియస్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ది 7 బెస్ట్ మూవీస్‌నైతే సజెస్ట్ చేయబోతున్నాం. అయితే కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 బెంచ్ లైఫ్ ఇదొక వెబ్ సిరీస్. అయితే సిరీస్ బేసిక్ ప్లాట్ వచ్చేసి బాలు, రవి అండ్ మీనాక్షి అనే ముగ్గురు ఫ్రెండ్స్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ తమ లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి పర్సనల్‌గా కొన్ని గోల్స్ ఉంటాయి. అయితే అందువల్ల వాళ్ళు జాబ్‌లో బెంచ్ లైఫ్ కావాలని కోరుకుంటారు. అయితే ఫైనల్ గా వాళ్ళ జాబ్ లో బెంచ్ లైఫ్ వచ్చాక వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఎంతకీ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, ఫైనల్ గా వాళ్ళు అనుకున్న గోల్స్ కి రీచ్ అయ్యారా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే వెబ్ సిరీస్. అయితే ఈ సిరీస్ ఓవరాల్ గా 5 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ 42 మినిట్స్ రన్ టైమ్ తో ఓవరాల్ గా 3.5 అవర్స్ ఉంటుంది. బట్ సింపుల్ గా వాచ్ చేయొచ్చు. అయితే లిటరల్లీ ఈ సిరీస్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అక్కడ నుంచి ఈ 3 క్యారెక్టర్స్ మధ్య జరిగే స్క్రీన్ ప్లే మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే మెయిన్ గా ఈ 3 క్యారెక్టర్స్ లో బాలు క్యారెక్టర్ కి అయితే బాగా కనెక్ట్ అవుతాం. అండ్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే మనల్ని హుక్ చేసేలా ఉంచుతాయి. అండ్ లాస్ట్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఈ సిరీస్ అయితే ఈ సిరీస్ ని మీరు ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ సోనీ లివ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 రెబల్ రిడ్జ్ ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో టెర్రీ రిడ్జ్ మేడ్ తను ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్. తన బ్రదర్ జైల్లో ఉంటే తనని బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి కొంత డబ్బుతో సైకిల్ పై వెళ్తున్నప్పుడు తనని పోలీసులు ఢీకొట్టి ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ఫైనల్ గా ఆ డబ్బును పొందడానికి మన హీరో ఏం చేశాడు, ఫైనల్ గా తన బ్రదర్ ని జైలు నుంచి విడిపించాడా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నది స్టోరీ లైన్. అయితే లిటరల్లీ మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడ నుంచి ఒక 20 మినిట్స్ మాత్రం ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా కొద్దిగా ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ వన్స్ 20 మినిట్స్ గడిచాక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. లిటరల్లీ మూవీ మొత్తం వన్ మ్యాన్ షో ఉంటుంది మన హీరోది. అయితే ఈ మూవీ కొద్దిగా స్లో ఫేస్ లో వెళ్ళడం వల్ల కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ కనెక్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తుంది. అయితే ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. అయితే ప్రెజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 ఐ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. అయితే ప్రెజెంట్ ఓటీటీ లోకి కూడా వచ్చేసింది. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో కార్తిక్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు లాక్ డౌన్ రావడం వల్ల ఇంటికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ హరి అండ్ సుబ్బుతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో పక్కూర్లో ఉండే పల్లవి అనే అమ్మాయితో లవ్ లో పడతాడు. అయితే ఫైనల్ గా తనని లవ్ చేయడం వల్ల తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అండ్ అలాగే తన లవ్ కోసం తన ఫ్రెండ్స్ ఏం చేశారు, నెక్స్ట్ ఏం జరిగింది, ఫైనల్ గా మ్యారేజ్ జరిగిందా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్ గా అండ్ చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ మూవీ మాత్రం మనల్ని ఫుల్ గా ఎంగేజింగ్ చేసే విధంగా ఉంటుంది. లిటరల్లీ మూవీ స్టార్టింగ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ని చూపిస్తూ మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోయి చిన్నప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసేలా చేస్తుంది మూవీ. అయితే లిటరల్లీ ఈ మూవీ కూడా మెయిన్ గా 3 క్యారెక్టర్స్ పైన రన్ అవుతుంది. బట్ ఆ 3 క్యారెక్టర్స్ కూడా మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అండ్ మూవీలో మెయిన్ గా సుబ్బు క్యారెక్టర్ కి అయితే బాగా కనెక్ట్ అవుతాం అండ్ కామెడీ కూడా ఫుల్ గా వర్కౌట్ అవుతుంది. అయితే ఈ మూవీని మీరు ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 కమిటీ కుర్రాలు ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ ఫిలిం అండ్ రీసెంట్ డేస్ లో నేను చూసిన ది బెస్ట్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి పురుషోత్తంపల్లి అనే విలేజ్ లో 12 ఇయర్స్ కి ఒకసారి జరిగే బరింకాలమ్మ తల్లి జాతర వస్తుంది. అయితే 12 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఈసారి ఆ జాతర జరుగుతుందా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది. అండ్ అక్కడ 10 డేస్ లో ఎలక్షన్ కూడా వస్తుంది. అయితే ఫైనల్ గా ఆ 12 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, ఈసారి ఆ జాతర జరగడం కోసం ఆ ఊరు కమిటీ కుర్రాలు ఏం చేశారు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే లిటరల్లీ ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వీడియోను కానీ మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియో ఎక్కడే ఆపేసి వెంటనే మూవీ చూసేయండి. అయితే లిటరల్లీ మూవీ స్టార్టింగ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ అని చూపిస్తూ మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోయి ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో చిన్నప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ ని బాగా గుర్తు చేసేలా చేస్తుంది ఫిలిం. అయితే లిటరల్లీ ఈ మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డైమండ్, ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ కి బాగా కనెక్ట్ అయితే ఇంకొన్ని సీన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. అయితే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఈ మూవీలో యాక్ట్ చేసిన 11 క్యారెక్టర్స్ కూడా నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ అయితే 90 కిడ్స్ కి అయితే బాగా నచ్చుతుంది. అయితే ఈ మూవీని మీరు ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 తలావన్ ఇదొక క్రైమ్ థ్రిల్లర్
థ్రిల్లర్ మూవీ అండ్ రీసెంట్ డేస్ లో నేను చూసిన ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి సిఐ జయశంకర్ వర్క్ చేస్తున్న స్టేషన్ కి హీరో ఎస్ఐ కార్తిక్ ట్రాన్స్ఫర్ పై వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాక వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. అయితే అక్కడ కొన్ని రోజులు గడిచాక సిఐ జయశంకర్ ఒక క్రైమ్ కేసులో ఇరుక్కుంటాడు. అయితే ఫైనల్ గా ఆ క్రైమ్ చేసింది ఎవరు, దాని వెనుక ఉన్న మోటివ్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ మాత్రం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అండ్ స్టోరీ ఇంప్లిమెంట్స్ కోసం ఉంటుంది. బట్ అది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక వన్స్ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. లిటరల్లీ మూవీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే నాకు సీట్ ఎడ్జ్ లో కూర్చుని పెట్టాయి. అయితే సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాక్ చేసినట్టు ఉంటుంది. బట్ ఎక్కడా డిసప్పాయింటింగ్ చేసే విధంగా అయితే ఉండదు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. రీసెంట్ గా మీరు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ సోనీ లివ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 టొరాటో. ఇదొక హర్రర్ థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక 5గురు ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్ కోసం అండ్ హాలిడే ట్రిప్ కోసం దూరంగా ఉండే ఒక బంగ్లాకి వెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళాక ఒక టొరాటో బాక్స్ లో ఉండే ప్యాక్ మొక్కలతో వాళ్ళ ఫ్యూచర్ లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుంటారు. అయితే వాళ్ళు అనుకున్నట్టే నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళు చనిపోతూ ఉంటారు. అయితే ఫైనల్ గా వాళ్ళు వాటి నుంచి ఎలా తప్పించుకున్నారు, ఇంతకీ ఆ టొరాటో కార్డ్స్ అక్కడికి ఎలా వచ్చాయి, దాని వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీని మరీ హై ఎక్స్పెక్టేషన్స్ తో అయితే చూడొద్దు. జస్ట్ నార్మల్ గా చూడండి, టైం పాస్ గా వర్కౌట్ అవుతుంది. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ మాత్రం ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి ఇక అక్కడ నుంచి ఏదో జరగబోతుంది అన్న పాయింట్ మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే ఆ టొరాటో కార్డ్స్ వెనక ఉన్న బ్యాక్ స్టోరీ మనల్ని హుక్ చేసేలా ఉంచినప్పటికీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అంత సాటిస్ఫికేషన్ గా ఉండకపోవచ్చు. బట్ సింపుల్ గా వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక ఫైనల్ గా నెంబర్ 7 స్టీల్ మై హార్ట్. ఇదొక రొమాంటిక్ కామెడీ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ప్రమోషన్ కి దగ్గరగా ఉన్న టైంలో తన దగ్గరికి ఒక హిట్ రన్ కేసు వస్తుంది. అయితే ఫైనల్ గా ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు తను 10 ఇయర్స్ బ్యాక్ తన ఎక్స్ లవర్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఫైనల్ గా ఆ విషయం తెలిసాక తన ఎక్స్ లవర్ ని కాపాడా లేదా అండ్ అలాగే ఆ కేసుని సాల్వ్ చేశాడా లేదా, నెక్స్ట్ టైం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీని కూడా మరీ హై ఎక్స్పెక్టేషన్స్ తో అయితే చూడొద్దు. జస్ట్ టైం పాస్ కోసం అయితే వన్ టైం అయితే ట్రై చేయండి. ఈ మూవీలో అన్ని లిమిటెడ్ గానే ఉంటాయి. జస్ట్ లిమిటెడ్ థ్రిల్ అండ్ లిమిటెడ్ కామెడీ సీన్స్ తో అలా టైం పాస్ అయిపోతుంది. అయితే మూవీలో అన్ని సీన్స్ మనల్ని హుక్ చేసేలా ఉంచవు, కానీ కొన్ని కామెడీ సీన్స్ అండ్ కొన్ని థ్రిల్ సీన్స్ అయితే మనల్ని కొంతవరకు ఎంగేజింగ్ చేసే విధంగా ఉంటుంది. బట్ టైం పాస్ కోసం అయితే వన్ టైం అయితే ట్రై చేయండి. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. సరే గాయస్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.